ప్రైవేటీకరణని ఆపాలి, రైతులకు ప్రజలందరికీ కూడా కరెంటు సక్రమైనటువంటి పద్ధతుల్లో అందించాలని చెప్పేసి ఆనాడు సాగినటువంటి మహా ఉద్యమంలో ఆ ముగ్గురు కామ్రేడ్స్ ప్రాణాలు త్యాగం చేయటం అనేది జరిగింది. ఇప్పటికీ 24 సంవత్సరాలు అవుతున్నా కూడా ఈ 24 సంవత్సరాల కాలంలో నాటి నుండి నేటి వరకు పరిపాలిస్తున్నటువంటి పాలకులు వాళ్ళు అనుసరిస్తున్నటువంటి విధానాల వల్ల పాలకులకు విద్యుత్ ఉత్పత్తి కానీ విద్యుత్ సరఫరా కానీ వాళ్ళకి ఏందనంటే ఒక వ్యాపారంగా తయారైంది. వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా బయట రాష్ట్రాల నుంచి అగ్రిమెంట్ చేసుకోవటం కానీ, విద్యుత్ కొనుగోలు విషయంలో ప్రైవేట్ కంపెనీలతో అగ్రిమెంట్ చేసుకోవటం కానీ, ఇదంతా కూడా ప్రజల మీద భారం పడటం అనేది జరుగుతూ ఉంది. ప్రపంచ బ్యాంకు ఆదేశాల ప్రకారంగా విద్యుత్ సంస్కరణలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం అనేది జరుగుతూ ఉన్నది. వాస్తవంగా మన రాష్ట్రంలో మనకు అవసరం ఉన్నటువంటి విద్యుత్ తక్కువ ఖర్చుతోటి ఉత్పత్తి చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా దాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా తమ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ యొక్క లాభాల కొరకు, కమిషన్ల కొరకు మరి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు ఏంటంటే ప్రజలకు అన్యాయం చేస్తూ ప్రజల మీద భారం మోపుతూ ఈ యొక్క విద్యుత్ సరఫరా కానీ విద్యుత్ కార్యక్రమాలన్నీ కూడా నడిపించడం అనేది జరుగుతూ ఉంది. ఇది చాలా అన్యాయమైనటువంటి విషయం. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రత్యేకంగా అర్థం చేసుకొని రైతులకు కానీ ప్రజలకు కానీ ఈ విద్యుత్ అందరికీ ఏ మాత్రం కూడా ఈ లో వోల్టేజ్ సమస్య రాకుండా, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా, రైతులకు నష్టం లేకుండా, సామాన్య మధ్యతరగతి ప్రజలకు నష్టం లేకుండా సక్రమైనటువంటి పద్ధతిలో విద్యుత్ సరఫరా చేయాలి. తర్వాత ఏంటంటే తక్కువ ఛార్జీలు వసూలు చేయవలసినటువంటి అవసరం ఉంది. ఈ ప్రపంచ బ్యాంకు ఆదేశాలు అనేవి పూర్తిగా వాటిని వదులుకోవాలి. ప్రైవేట్ కంపెనీలతో చేసుకున్నటువంటి ఒప్పందం వాటిని మొత్తం కూడా రద్దు చేసుకొని ఇవాళ మనకు సరిపడేటువంటి ఉత్పత్తి మనమే తయారు చేసుకోవాలి పబ్లిక్ సెక్టార్లో అని చెప్పేసి ఆ రకమైనటువంటి ఆలోచనతో ఇవాళ ఈ ప్రభుత్వం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. గతంలో చేసినటువంటి పొరపాట్లు అవన్నీ కూడా చేయొద్దు, వాటన్నిటిని కూడా రద్దు చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి తెలియజేస్తూ, మరి ఇక్కడ అమరవీరుల స్తూపం దగ్గర చూస్తే మరి ఇటు చుట్టూ కూడా చెత్త కుప్పలు వేస్తూ ఉన్నారు. అంటే మరి వాళ్ళు త్యాగాలు చేసినటువంటి అమరవీరుల యొక్క స్తూపం ఏ విధంగా ఉండాలో కనీసం ప్రభుత్వానికి ఆలోచన ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికైనా ఈ స్తూపం చుట్టూ మరి గ్రిల్స్ అనేటువంటిది ఏర్పాటు చేసి ఇక్కడ ఈ అమరవీరులని గౌరవించేటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వం చేపట్టాలి. మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు కూడా శ్రద్ధ తీసుకొని దీన్ని కాపాడే విషయంలో, కలర్స్ వేసేటువంటి విషయంలో కూడా చూడాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ యొక్క అమరవీరుల యొక్క ఆశయాలు మరి సాధించడానికి మనం అందరం కూడా ఇంకా అనేక ఉద్యమాలు అనేక పద్ధతుల్లో నడిపించవలసినటువంటి అవసరం ఉంది. ఈ పాలకులు అనుసరిస్తున్న విధానాల్లో పాలకులు మారుతున్నారు కానీ విధానాల్లో మార్పు లేదు. కాబట్టి రాబోయే కాలంలో కూడా మన లెఫ్ట్ పార్టీస్ తర్వాత ఈ ఉద్యమాలన్నీ కూడా నడిపించి ప్రజలకు న్యాయం జరిగేంత వరకు కరెంటు సంస్కరణలు ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా మన ఉద్యమాలు నడిపించాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కలిగినటువంటి కామ్రేడ్స్ కు ధన్యవాదాలు. అమరవీరులకి సాధిస్తాం, అమరవీరుల ఆశయాలని 2002 ఆగస్టు 28 నాడు ఆగస్టు 28 నాడు ఈ సెంటర్లో ముగ్గురు అమరులు కావటం అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటిది. రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నటువంటి విషయంలో వామపక్షాలన్నీ, అప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఉద్యమానికి పిలిపియటం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరూ హైదరాబాద్ వచ్చి విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి నినదిస్తూ అసెంబ్లీ దగ్గరికి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తే ఈ సెంటర్లో పోలీసులు ఉండి అతి దారుణంగా
జనం మీద కాల్పులు చేసి ఆ ముగ్గురిని హతమార్చారు. ఆ ఉద్యమంలో మేమందరం పాల్గొన్నాం. నన్ను ఇక్కడ ఇదే సెంటర్లో తుక్కు కొట్టడం జరిగింది పోలీసులు. ఆనాడు కొట్టడమే కాకుండా చంపడమే కాకుండా అందరినీ అరెస్ట్ చేసి జైలు పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి విషయం ఇంకా మర్చిపోలేదు. ఇవాళ మనం వాళ్ళ అమరులకి నివాళులర్పిస్తూ వాళ్ళ అమరత్వాన్ని గుర్తు చేసుకుంటూ వాళ్ళ బాటలో వాళ్ళ ఆశయాల కోసం ప్రయాణం చేద్దామని మనం ఇప్పుడు నిలదీస్తూ చర్చలు తీసుకుంటున్నాం. ప్రజా పోరాటాలు, ప్రజల సమస్యల పరిష్కార దిశగా సాగేటువంటి ప్రతి పోరాటాన్ని ఐక్యంగా కొనసాగించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విధంగా సాగుతున్నటువంటి పోరాటాల్లో ప్రజలందరూ ఐక్యంగా కలిసి పోరాడాలి, కలిసి రావాలి. అట్లయితేనే ఆ అమరవీరుల ఆలోచనలు కానీ అమరవీరుల ఆశయం కానీ సాధించడానికి కానీ దానికి సార్థకత కానీ ఉంటుంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రభుత్వాలు ఆనాటి ప్రభుత్వాలు ఆ విధమైనటువంటి పద్ధతిలో ప్రజా పోరాటాన్ని అణచివేస్తే ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రజా సమస్యల్ని పట్టించుకునేటువంటి ఆలోచనలు లేరు. ఎంతసేపటికి వాళ్ళ సొంత డబ్బు కొట్టుకోవడం తప్ప ప్రజలకి ఏం కావాలా, ప్రజల సమస్యలు ఏంటి అనే విషయాన్ని మర్చిపోయి వ్యవహరిస్తున్నారు. అందుకనే ప్రజల సమస్యల పరిష్కార దిశగా మనం అందరం కూడా ప్రయాణం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ అమరవీరులకు జోహార్లు 10 సంవత్సరాలు కూడా విద్యుత్ ఛార్జీలను పెంచడానికి ఏ ప్రభుత్వాలు కూడా ముందుకు రానటువంటి పరిస్థితి, ధైర్యం చేయలేనటువంటి పరిస్థితి. ఈరోజు ప్రజలంతా కూడా ఆలోచించుకోవాలి. ప్రజా వ్యతిరేక నిర్ణయాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. దాంట్లో నివారించాలంటే ఇలాంటి విద్యుత్ ఉద్యమాల లాంటివి భవిష్యత్తులో జరగాల్సిందే. జరుగుతూనే ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి న్యాయం జరుగుతుంది తప్ప ఇంట్లో కూర్చుంటే జరగదనేటటువంటి విషయాన్ని తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రెండోసారి ఎలక్ట్ అయిన తర్వాత నేనేం చేసినా నడుస్తుంది రాష్ట్రంలో అనుకున్నాడు. 1 సంవత్సరం లోపలే ప్రజలపైన భారం వేయడానికి ప్రయత్నం చేస్తే ప్రజలంతా తిరుగుబాటు చెప్పి వచ్చే ఎలక్షన్ లో బుద్ధి చెప్పడం అనేటటువంటి జరిగింది. కాబట్టి ప్రజలంతా కూడా ఈ విద్యుత్ ఉద్యమాన్ని ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కేంద్రంలో, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ రంగాలను కాపాడుకోవడానికి మరో పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలా చేసినప్పుడే అమరులైనటువంటి వాళ్ళకి కూడా నిజమైనటువంటి నివాళులు అర్పించగలుగుతామనేటటువంటి విషయాన్ని ఈరోజు ఈ సభా సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నిర్వాహకులు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. బషీర్బాగ్ చౌరస్తాకి ఎప్పుడు వచ్చినా ఇవాళ విద్యుత్ అమరవీరులు అనేటువంటిదే కాదు, ఒక దృశ్యం. వందలాది మంది తూటాలు తగిలి పడిపోయినటువంటి వాళ్ళు, అనేక మంది వీళ్ళు బతుకుతారా లేదా అనే సంశయంలో పడినటువంటి స్థితిలో లక్షలాది మందితో ఒక ఉద్యమాన్ని నిర్మించినటువంటి దృశ్యం ఎప్పుడూ కూడా బషీర్బాగ్ చౌరస్తా గుర్తు చేస్తూ ఉంటది. ఆ ఉద్యమం ఆనాడు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యుత్ సంస్థను 3 ముక్కలు చేసి ప్రజలపైన భారం వేసి ఆ భారంతో ప్రజల్ని కుంగుదీస్తున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా దానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్మించారు. ఆ నిర్మించిన క్రమంలోనే కాంగ్రెస్ ఆనాడు అధికారంలోకి వచ్చింది. ఇవాళ తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న ఇవాళ ఈ విద్యుత్ అమరవీరుల స్తూపాన్ని మనం ఇట్లా చూడాల్సి వస్తుంది. ఎందుకు? విద్యుత్ అమరవీరులు దేనికోసం పోరాడి మరణించారు? ప్రజా సమస్యల పైన, రైతాంగం పైన పడుతున్నటువంటి భారం పైన దానికి వ్యతిరేకంగా పోరాడి ఒక ఉద్యమంలో అమరులకు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా అని ఇవాళ కాంగ్రెస్ పార్టీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు ఆనాడు అధికారం పొందడానికి ఉపయోగపడినటువంటి ఉద్యమాన్ని మర్చిపోయినటువంటి వాళ్ళు ప్రజల్ని కూడా మర్చిపోతారు, ప్రజా సమస్యల్ని మర్చిపోతారు.
పక్షాన్ని నిలబడతామని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు తమ సమస్యల పట్ల స్పందించేటువంటి వైఖరి మనం రోజు రోజుకు చూస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో ప్రజా సమస్యల పైన ఆనాడు ఎట్లాంటి సంఘటన ఉద్యమాన్ని నిర్మించి విద్యుత్ మనం ఉచితంగా పొందారు రైతాంగం, అలాంటి ఉద్యమాన్ని అలాంటి సంఘటన ఉద్యమాన్ని నిర్మించడానికి ఈ అమరవీరుల జ్ఞాపికగా ఇవాళ మనం ఇక్కడ మన సభను తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఉద్యమాలే ప్రజా పోరాటాలే ప్రజా సమస్యలకు పరిష్కారం అనేటువంటి దాన్ని పదే పదే ఈ అమరవీరుల స్తూపం మనకి సందేశాన్ని అందిస్తుంది అనేటువంటిది సిపిఐఎం న్యూ డెమోక్రసీగా మేము భావిస్తా ఉన్నాం. గత 24 సంవత్సరాలుగా విద్యుత్ అమరవీరుల సంవత్సరాల సభ నిర్వహిస్తున్నాం. రాబోయే కాలంలో 25 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి నెక్స్ట్ సంవత్సరం సభ మనం పెద్ద ఎత్తున ఉత్సాహపూర్తంగా లక్ష్యం సిల్వర్ జూబ్లీ అవుతుంది. వాటి లక్ష్యంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలకి అదొక ఊతం ఇచ్చేట్టుగా ఆ సంవత్సరం సభలో వచ్చే సంవత్సరం మనం పెద్ద ఎత్తున నిర్వహించాల్సి ఉంటుంది. ఈరోజు వచ్చింది వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే పోరాటానికి సిద్ధంగా ఉందాం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వరల్డ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అమెరికాలో లోన్ల కోసం ప్రయత్నించారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రపంచ బ్యాంక్ దగ్గరికి పోయి లోన్లు తీసుకుని సంస్కరణ చేయడంలో భాగంగానే విద్యుత్తుని ప్రైవేటీకరణ చేయడానికి, విద్యుత్ బోర్డుని విచ్ఛిన్నం చేయడానికి, ఆ విధంగా ఏంటంటే విద్యుత్ ప్రైవేటీకరణ కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నిస్తేనే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరం కలిసి అన్ని పార్టీలు లెఫ్ట్ పార్టీలు కలిసాం. చివరిలో కాంగ్రెస్ కూడా రాజశేఖర్ గారు కాంగ్రెస్ కూడా చివరిలో తోడయింది. కానీ ఈరోజు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం వరల్డ్ బ్యాంక్తో మాట్లాడి సంస్కరణల కోసం లోన్ల కోసం ప్రయాణం ప్రారంభించింది. దాని దుష్పరిణామాలు అలాగే ఉంటాయి అనేది రాబోయే సంవత్సర కాలంలో మనకు అర్థమవుతుంది. కాబట్టి వాటిని గమనంలో ఉంచుకుని మనం 25 సంవత్సరాలు రాబోయేటువంటి సిల్వర్ జూబ్లీ అది పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలకి ఊపిరిగా ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సమస్యల మీద ఉమ్మడిగా వామపక్షాలు కదలటానికి అదొక నిర్ణయం తీసుకునే సభగా మనం భావిస్తాం. ఆ విధంగా ముందుకు సాగుదాం. ఈ సభను ఇంతటితో ముగి